శంబాల సినిమా చూసి వచ్చాను. జస్ట్ ఓకే. ఈ సినిమాలో కూడా యాజ్ యూజువల్ గా దేవుణ్ణి ఎన్కేజ్ చేసుకోవడానికే ట్రై చేసినారు. ఆది సాయి కుమార్ ప్రీవియస్ మూవీస్ తో కంపేర్ చేస్తే ఈ సినిమా అయితే ఫార్ బెటర్. కాన్సెప్ట్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. సైన్స్ వర్సెస్ శాస్త్రం. ఈ సినిమాలో వీళ్ళు ఇచ్చిన కన్క్లూజన్ అయితే నాట్ కన్విన్స్డ్ అని నాకు అనిపించింది. ఇంకా స్టోరీ విషయానికి వస్తే శంబాల ఇది ఒక ఫిక్షనల్ విలేజ్. ఈ విలేజ్ లో ఒక ఉల్కా పడుతుంది. సో దీని తర్వాత ఊర్లో సిరీస్ ఆఫ్ మర్డర్స్ జరుగుతుంటాయి. ఊరి వాళ్ళంతా దీన్ని దయ్యం అనుకుంటుంటారు. ఈ ఉల్కాను టెస్ట్ చేయడానికి జియాలజిస్ట్ డాక్టర్ విక్రమ్ ఇక్కడికి వస్తాడు. ఇది దయ్యం కాదు సైన్స్ అంటాడు. సో సైన్స్ వర్సెస్ శాస్త్రం. సో ఈ మర్డర్లన్నీ ఎందుకు జరుగుతున్నాయి, వీటిని డాక్టర్ విక్రమ్ ఎలా ఆపాడు, అది సైన్స్ తోనా శాస్త్రంతోనా అన్నదే స్టోరీ. కాన్సెప్ట్ అయితే ఇంట్రెస్టింగే, అదే ఇందాకనే మాట్లాడినట్టు. బట్ ప్లే వస్తే కొంచెం వీక్ గానే ఉంది. ఫస్ట్ హాఫ్ అట్లీస్ట్ ఓపెనింగ్ ఎపిసోడ్స్ బాగున్నాయి, ఇంటర్వల్ బాగున్నాయి, క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్స్, ఆ సెటప్ ఇది ఇంతవరకు బాగానే ఉంటది. ఈ ఫస్ట్ హాఫ్ లో కూడా డ్రామా మిస్సింగ్. ఇంకా సెకండ్ హాఫ్ ఇది ఎందుకు జరుగుతుంది అని ఫ్లాష్ బ్యాక్ అయిన తర్వాత ఇంకా ఏముండదు స్టోరీ. ఒకడు చంపుతుంటాడు, వీడు వెళ్ళి ఇంకొకరిని చంపుతాడు, వాడు వెళ్ళి ఇంకొకరిని చంపుతాడు. ఫైనల్ గా ఏదైతే కన్క్లూజన్ ఉందో అది ఫట్టున ఇచ్చేసి సినిమాని ఫినిష్ చేస్తారు. సో ప్రాపర్ ఎమోషన్ గానీ డ్రామాను గానీ బిల్డ్ అయితే చేయలేదు. ఇంకా సినిమాలో హైలైట్స్ గురించి మాట్లాడుకుంటే ఓపెనింగ్ ఎపిసోడ్స్ మస్తున్నాయి. డైరెక్ట్ స్టోరీలోకి వచ్చినారు. ఎక్కడే గానీ సాంగ్స్ డిస్టర్బెన్స్ ఇదంతా ఏం లేదు. ఇంటర్వెల్ ఎపిసోడ్ దగ్గర ఒక 10 minutes ఉంటుంది. ఇదైతే సాలిడ్గా ఉంది. థియేటర్ మొత్తం అయితే ఫుల్గా ఎంజాయ్ చేసినారు. సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్ అది కూడా ఓకే, బానే ఉంది. క్లైమాక్స్ కూడా ఓకే. ఫస్ట్ హాఫ్ లో ఒక లేడీ క్యారెక్టర్ సెటప్ ఇది మంచి పే ఆఫ్ ఇచ్చింది, ఇది కూడా బాగుంది. ఇంకా నెగిటివ్ విషయాలకు వస్తే ఈ సిరీస్ ఆఫ్ మర్డర్లు జరుగుతున్నాయి బికాస్ ఆఫ్ దయ్యం వల్ల అని అంటది. సో దీనికి సొల్యూషన్ కోసము సో ఈ గాడు ఆది సాయి కుమార్ ను ఎందుకు చూజ్ చేసుకున్నాడు? వై డాక్టర్ విక్రమ్ సైన్స్ చదువుకున్నాడు, సైన్స్ ను విపరీతంగా నమ్మేవాడు, శాస్త్రం అంటేనే ట్రాష్ అనే ఫీలింగ్ ఉన్నవాడు. సో ఇలాంటి వాడిని గాడ్ ఎందుకు చూజ్ చేసుకున్నాడు? ఏంటి రీజన్ ఏంటి? నెక్స్ట్ ఒక 20-25 years సైన్స్ మీద చదువుకొని దాని మీద ఎన్నో రీసెర్చ్లు చేసిన ఆది సాయి కుమార్ ఇంటర్వెల్ టైంలో ఒక చిన్న విజువల్ చూసి సడన్ గా సైన్స్ అంతా లేదు, శాస్త్రమే గొప్పదని టక్కున విభూది పూసుకుంటాడు. మొత్తం శాస్త్రం మీదకి షిఫ్ట్ అయిపోతాడు, ఫ్లిప్ అయిపోతుంది క్యారెక్టర్. ఇదైతే నాకైతే షాకింగ్ అనిపించింది. మనము ఒక 20-25 years ఒక దాన్ని బిలీవ్ చేసినాము, ఈ బిలీవ్ సిస్టమ్ అంతా రాంగ్ అని మనకు తెలుస్తూనే వెంటనే ఎలా బిలీవ్ చేస్తాము? అరే ఎందుకు ఇలా జరిగింది ఏంటి, ఈ స్ట్రగుల్ ఎక్కడే గానీ ఈ క్యారెక్టర్లో ఉండదు. అలా సడన్ గా ఫ్లిప్ అయిపోతుంది. దీంతో ఏమైపోయిందంటే ఈ స్ట్రగుల్ సంబంధించిన ఈ డ్రామా మొత్తం మిస్ అయిపోయింది. ఇది ప్రాపర్ డ్రామా సెకండ్ హాఫ్ లో పెట్టింటే మస్తు ఉండేది.